కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కామెంట్ చేయండి. సుప్రసిద్ధమైన బిల్వాష్టకం బిల్వపత్రాల గొప్పదనాన్ని విస్తారంగా పొగుడుతుంది. బిల్వపత్రానికి అంతటి గౌరవం ఎందుకు? సాధారణంగా ఈ చెట్టు కొన్ని శతాబ్దాలుగా పవిత్రమైనదిగా పరిగణింపబడుతూ వచ్చిందని, బిల్వపత్రాలు లేనిదే శివునికి అర్పించే అర్పణలు సంపూర్ణం కావని మనకి తెలుసు. ఈ పత్రాలకు అనేక రకాల ఉపమానాలు ఆపాదించబడతాయి. ఈ త్రిపత్రాలు అనేక రకాల త్రిత్వాలను సూచిస్తాయి అంటారు. సృష్టి, స్థితి ఇంకా లయ, లేదా సాత్వికం, రాజసం ఇంకా తామసం అనే త్రిగుణాలను, లేదా శివుని యొక్క సారాన్ని ప్రతిబింబించే ఆది శబ్దమైన ఓంకారంలోని మూడక్షరాలను సూచిస్తాయంటారు. ఈ మూడు పత్రాలు మహాదేవుని మూడు కళ్లను లేదా అతని ప్రతీకాత్మక ఆయుధమైన త్రిశూలాన్ని సూచిస్తాయని కూడా అంటారు. పురాణ కథల్లో వర్ణన ఈ మేరకు ఉంటుంది. కాని జీవం విషయానికి వచ్చినప్పుడు బిల్వపత్రాన్ని అంత పవిత్రంగా ఎందుకు చూస్తారో సద్గురు తెలియజేస్తున్నారు. ఓ రకమైన ఆకుని మరో దానికంటే పవిత్రమైనదిగా ఎందుకు చూస్తారు? ఇదొక విధమైన పక్షపాతమా? మొత్తం మీద ప్రతీదీ కూడా మట్టిలో నుండే వస్తుంది. వేపకాయ ఇంకా మామిడికాయ రెండూ కూడా అదే మట్టిలో నుండి వస్తాయి. కాని వాటి రుచులు వేరుగా ఉంటాయా లేదా? అదే మట్టిని ఓ జీవం ఏ విధంగా పరివర్తన చేస్తుంది అనేది మరొక జీవం దాన్ని ఏ విధంగా పరివర్తన చేస్తుంది అన్నదానికి భిన్నంగా ఉంటుంది. ఓ పురుగుకి కీటకానికి మధ్య తేడా ఏంటి? అలాగే మీకు ఇంకా మరో మనిషికి మధ్య తేడా ఏంటి? పదార్థం ఒక్కటే, దానినుంచి మనం ఏం తయారు చేస్తామన్నదే ఇక్కడ తేడా. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్లు సాధ్యమైన అన్ని విధాలా సహకారాన్ని తీసుకోవాలని చూస్తుంటారు. ఎందుకంటే అది తెలియని ప్రదేశం. భారతీయ సంస్కృతిలో గమనించడం ద్వారా ఇంకా ధ్యానం ద్వారా మనకు సహకరించగల ప్రతీదాన్ని గుర్తించడం జరిగింది. వాళ్లు ఆఖరికి పువ్వులను, పళ్లను ఇంకా ఆకులను కూడా వదిలిపెట్టలేదు. మరి ప్రత్యేకించి బిల్వపత్రాన్ని పవిత్రమైనదిగా ఎందుకు చూస్తారు? ఎప్పుడూ కూడా బిల్వపత్రం శివునికి ప్రియమైనదని చెబుతారు. దానర్థం శివునికి బిల్వపత్రమంటే ప్రీతి అని కాదు. ఆయనకు దాని అవసరం ఏముంది? మనమది శివునికి ప్రియమైనది అన్నప్పుడు దానర్థమేంటంటే, ఓ విధంగా మనం దేన్నైతే శివ అంటామో ఈ బిల్వపత్రం యొక్క ప్రకంపనలు దానికి దగ్గరగా ఉన్నాయి అని అర్థం. ఇలాంటి ఎన్నో పదార్థాలు మనం గుర్తించాం. అలాగే వాటిని మాత్రమే సమర్పిస్తాం. ఎందుకంటే ఆ దైవం స్పర్శలోనికి వచ్చేందుకు అవి మనకు మాధ్యమాలవుతాయి. మీరు శివునికి బిల్వపత్రాలు సమర్పించినప్పుడు దాన్ని ఆయన వద్ద ఉంచేసి వెళ్లరు. అర్పించిన తర్వాత మీరు దాన్ని మీతో పాటు తీసుకువెళ్లాలి. దాన్ని లింగంపై ఉంచి ఆ తర్వాత మీరు తీసుకుంటే ఆ ప్రకంపనలను చాలా కాలంపాటు పట్టి ఉంచగల సామర్థ్యం దానికి ఉంటుంది. అది మీతో ఉంటుంది. మీరిది ప్రయత్నించి చూడొచ్చు. ఓ బిల్వపత్రాన్ని సమర్పించి దాన్ని మీ షర్ట్ జేబులో పెట్టుకుని ఉంచండి. అది ఆరోగ్యపరంగా, శ్రేయస్సుపరంగా, మానసిక స్థితిపరంగా అన్ని విధాలా ఎంతో మార్పు తెస్తుంది. ఇలా పవిత్రమైన సాధనాలుగా గుర్తింపబడి ప్రజలచే ఉపయోగించబడుతున్న పదార్థాలు ఎన్నో ఉన్నాయి. ఇది దేవుళ్ల గురించి కాదు, ఇది మీ గురించి ఇంకా మీ అందుకోగలిగే సామర్థ్యం గురించి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.